అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ విద్యావతి వెడ్స్ కృష్ణకుమార్ 7వ భాగం. రచన డాక్టర్ సూరపరాజు బిఎస్ కిషోర్ కుమార్ గారు. మరి కథలోకి వెళ్దామా? రెస్టారెంట్ కిందనే ఉంది. బఫే డిన్నర్ ముగించుకొని రూమ్కి వెళుతూ పద ఫార్మసీ షాప్కి వెళ్దాం, నేను వస్తాను నీతో అన్నాడు. మీరు వెళ్ళండి, నేను తీసుకుని వస్తాను అంది. నేను వస్తాను పదా అన్నాడు. స్లీపింగ్ పిల్స్ మైల్డ్ డోస్ తీసుకుంది. ప్రిస్క్రిప్షన్ చూపించి బయటకు వచ్చేటప్పుడు అడిగాడు, ఎందుకు ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడే అవసరం అంటూ. రాత్రిపూట భయంగా ఉంటుంది, నిద్ర పట్టదు, అందుకే అప్పుడప్పుడు వీటి అవసరం ఉంటుంది. వచ్చేటప్పుడు మర్చిపోయాను తీసుకురావటం అంది. అవి లేకుండా మేనేజ్ చేయకూడదా? నా వల్ల కాదు. ఈ 30 ఏళ్ల మ్యారిటల్ లైఫ్లో నన్ను ఈ ట్యాబ్లెట్స్ చాలాసార్లు ఆదుకున్నాయి. దుఃఖం బలవంతంగా ఆపుకుంది. ఇక మాట్లాడలేదు కృష్ణకుమార్. తన రూమ్లోకి వెళ్ళబోతూ అడిగాడు, ఒంటరిగా పడుకోగలవా, లేకుంటే నా రూమ్లో పడుకో, ఎలాగూ సెపరేట్ బెడ్స్ ఉన్నాయి అన్నాడు. పర్వాలేదు, ట్రై చేస్తాను. ఏమన్నా ఇబ్బందిగా ఉంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను, ఏమనుకోవద్దు అంది. నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఎప్పుడైనా ఇన్ టర్మ్స్లో నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ అంది తన రూమ్లోకి వెళ్తూ. పొద్దున్నే 5ంటికి లేచాడు కృష్ణకుమార్ తన రొటీన్ యోగా ప్రాణాయామం చేసుకునేందుకు. రాత్రి ఫోన్ మోగలేదు అంటే మామూలుగానే నిద్రపోయి ఉంటుంది విద్య అనుకున్నాడు. మొబైల్ చూస్తే రాత్రి మాల్లో తీసిన కొన్ని ఫోటోలు వాట్సాప్లో పెట్టింది. తను ఎర్లీగానే లేచింది అనుకున్నాడు. మొదటి రోజు చాలా బిజీగా ఉంది. మీటింగ్, కంపెనీ వాళ్ళు తమ రిపోర్ట్స్ చూపించి 100 కోట్లకు లోన్ డిమాండ్ చేస్తున్నారు. మీటింగ్ పూర్తయి డిన్నర్ చేసి అందరితో మాట్లాడి రూమ్ చేరేటప్పటికి 12. డిన్నర్ అయిన తర్వాత విద్యను రూమ్కి వెళ్ళమన్నాడు. తను మిగతా బ్యాంకర్స్తో మాట్లాడుతూ లాంజ్లో కూర్చున్నాడు. మధ్యలో విద్య నుంచి వాట్సాప్ మెసేజ్, మీరు రూమ్కి వచ్చిన తర్వాత మెసేజ్ ఇవ్వండి అని. 12 అప్పుడు ఇంకెందుకులే మెసేజ్ ఇచ్చి డిస్టర్బ్ చేయడం అని పడుకున్నాడు. మళ్ళీ మెసేజ్ విద్య నుంచి, రూమ్కి వచ్చారా అంటూ. ఇప్పుడే వచ్చాను అని రిప్లై ఇచ్చాడు. ఓకే, గుడ్ నైట్ అంది. రెండో రోజు విద్యావతి ప్రిపేర్ చేసి ఇచ్చిన పాయింట్స్ ఎక్సలెంట్గా పనిచేశాయి. వాటి మీదే అంతా డిస్కషన్ జరిగింది. మిగతా బ్యాంక్స్ కొన్ని డౌట్స్ అడిగాయి. విద్యావతి లీడ్ తీసుకుని అన్నిటికీ ఆన్సర్ చేసింది. సాయంత్రం 7ంటికి మీటింగ్ పూర్తయింది. అందరికీ క్లారిటీ వచ్చింది. విద్యావతి స్పెషల్ థ్యాంక్స్ రిసీవ్ చేసుకుంది అందరి దగ్గర నుంచి. సో ఇక 3వ రోజు ఏం లేదు, ఖాళీగా తిరగటమే అనుకున్నాడు కృష్ణకుమార్. రూమ్కి వస్తూ, టుడే యూ డిడ్ మార్వలెస్ జాబ్ విద్య అన్నాడు. నాకు కూడా చాలా పాయింట్స్ మీద క్లారిటీ వచ్చింది. 100 కోట్ల లోన్ కదా, అందరికీ చాలా క్లారిటీ వచ్చింది. థ్యాంక్స్ అలాట్ అన్నాడు మెచ్చుకోలుగా. వెల్కమ్ అంది. ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్దామా అంది. బాడీలో ఏదో కొంచెం తేడాగా ఉంది, ఇవాళకి కాస్త రెస్ట్ తీసుకుంటాను అన్నాడు. ఏమైంది, ఎనీ ప్రాబ్లం, ఫీవర్ ఏమైనా ఉందా, చేయి ముట్టుకోవచ్చా అని అడిగింది. కొంచెం ఉన్నట్టు తోస్తోంది, ఎందుకైనా మంచిది ట్యాబ్లెట్ తెప్పించుకుంటాను అన్నాడు రూమ్లోకి వెళ్తూ. నేను 1 గంట తర్వాత మీకు కాల్ చేస్తాను అంది విద్య తన రూమ్లోకి వెళ్తూ. ఓకే అన్నాడు. రూమ్కి వచ్చాడే కానీ బాడీ గాలిలో తేలుతున్నట్టుంది. విపరీతమైన పెయిన్స్. విద్యకు చెప్పలేదు. కంగారు పడి రేణు వాళ్ళకి చెప్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది, చూద్దాం, రెస్ట్ తీసుకుంటే తగ్గుతుందేమో అనుకున్నాడు. ట్యాబ్లెట్కి చెబుదాం అనుకుంటూనే పడుకొని నిద్రలోకి జారుకున్నాడు. ముందు రోజు రాత్రి మీటింగ్కి ప్రిపేర్ అవుతూ 2 అయింది. సరిగా నిద్రలేదు, విపరీతమైన అలసటగా ఉంది. బెల్ మోగితే ఉలిక్కి పడి లేచాడు. టైం చూసుకున్నాడు. అమ్మో 10 అయింది. లేద్దామనుకుంటే బాడీ చాలా వీక్గా ఉంది. మెల్లగా వెళ్ళి తలుపు తీశాడు. విద్య నిలబడింది. రండి అన్నాడు. 2 సార్లు ఇంటర్కామ్లో ట్రై చేశాను, రిప్లై లేదు, అందుకే వచ్చాను. ఎలా ఉంది అని అడిగింది. ఇక లాభం లేదనుకుని నుదుటి మీద చేయి పెట్టి చూసింది. కాలిపోతోంది. జ్వరం బాగా ఉన్నట్టుంది. తన బ్యాగ్లో చూసింది. జ్వరం ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకోమని ఇచ్చింది. ఏమన్నా తెప్పించేదా, తింటారా అని అడిగింది. అబ్బా తినే ఓపిక లేదు విద్య అన్నాడు. నువ్వు తిన్నావా అని అడిగాడు. లేదు అంది. ఓ మై గాడ్, ఉండు నీకేమైనా తెప్పిస్తానంటూ రెస్టారెంట్కి రింగ్ చేశాడు. ఇద్దరికీ తెప్పించండి అంది. నాకు తినాలని లేదు, ఒక చిన్న ఐటెం ట్రై చేస్తాను అని ఆర్డర్ చేశాడు. ఏదైనా కలిపేదా, కాఫీ, టీ, గ్రీన్ టీ అని అడిగింది. గ్రీన్ టీ అన్నాడు. ఇద్దరు గ్రీన్ టీ తాగుతుంటే ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి. అన్నీ ఓపెన్ చేసి 2 ప్లేట్లలో పెట్టింది.
కృష్ణకుమార్ కొంచెం చాలు అన్నాడు. అతనికి కొంచెం పెట్టింది ప్లేట్లో. అన్నీ తనే సర్వ్ చేసింది. అస్సలు ఓపిక లేనట్టు అతని మొహమే చెప్తోంది. ఇవాళ ఇక్కడే పడుకుంటాను అంది. ఎందుకు? నాకు బాగానే ఉంది అన్నాడు. బాగానే ఉంది అనిపిస్తే నేను వెళ్తాలేండి, అప్పటి వరకు ఉంటాను అంది. ఎందుకు విద్య, వెళ్ళు ప్లీజ్ అన్నాడు. నో అంది. మిమ్మల్ని ఇలా వదిలి నేను వెళ్ళను అని భీష్మించుకుంది. రేణుకు తెలిస్తే నన్ను ముందు అరుస్తుంది, మిమ్మల్ని కాదు అంది నవ్వుతూ. సరే అని బలవంతంగా ఒప్పుకున్నాడు. కడుపులో కొంచెం ఫుడ్ పడగానే మంచి నిద్ర పట్టింది కృష్ణకుమార్కి. అందులోనూ ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాడు. మగతగా ఉంది. సోఫాలో చిన్న దిండు తల కింద పెట్టుకుని పడుకుంది విద్య. ఇక బాగా చెమటలు పడుతున్నాయి. జ్వరం తగ్గినట్టుంది. మెలకు వచ్చి చూస్తే టైం 4 అయింది. తన కదలికలకి విద్య కూడా లేచింది. హే విద్య, హ్యాపీ బర్త్డే అన్నాడు అంత నీరసంలోనూ. థ్యాంక్ యూ అంది. ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది సోఫాలో కూర్చుంటూ. బాగానే ఉంది. నువ్వు నిద్రపోలేదా? వెళ్ళి పడుకో, నాకిక పర్వాలేదు అన్నాడు. దగ్గరికి వచ్చి మళ్ళీ చేయి పట్టుకుని చూసింది. జ్వరం తగ్గినట్టు అనిపించింది. ఇక సరే నేను వెళ్తున్నాను, మీరు కూడా పడుకోండి, రెస్ట్ తీసుకొని కొంచెం లేటుగా లేద్దాం, ఇవాళ పనేమి లేదు కదా అంది. అవును విద్య, నేనైతే 9కి లేస్తాను అన్నాడు. ఓకే బాయ్, టేక్ రెస్ట్ అంది వెళుతూ. 9 అన్నాడు కానీ లేచేటప్పటికి 11 అయింది. మొబైల్ మ్యూట్లో పెట్టుకున్నాడు. రేణు నుంచి 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అమ్మో కొంప మునిగింది. ఏమైంది, మీకు ఎలా ఉన్నారు అని కంగారు పడిపోతుంది. జ్వరం అని తెలిస్తే ఇక ఊరుకోదు. ఇప్పటికే చాలా మొక్కులు పెండింగ్గా ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి. ఏదో ఒకటి సర్ది చెప్పాలనుకున్నాడు. వాట్సాప్లో విద్య మెసేజ్ కనిపించింది. మీరు లేస్తే మెసేజ్ ఇవ్వండి అని. చకచకా లేచి రెడీ అయ్యి రేణుకు ఫోన్ చేసి రాత్రి బాగా లేట్ అయింది రా అని సర్ది చెప్పి విద్యకు మెసేజ్ ఇచ్చాడు. తను రెడీ అని. కిందకి వెళ్ళి రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ తీసుకుని లాంజ్లో కూర్చున్నారు. అప్పుడు గమనించాడు రేణు ఇచ్చిన చీర కట్టుకుని ఉంది విద్య. ఓహ్, చాలా నప్పింది తనకి. చీరకే అందం వచ్చింది. కాసేపు కన్నార్పడం మర్చిపోయాడు. బ్రేక్ఫాస్ట్ సరిపోలేదా అంది విద్య నవ్వుతూ. సరిపోయింది అంటూ తడబడ్డాడు. అరే, నీ గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు విద్య అన్నాడు ఫీల్ అవుతూ. అబ్బాయి గిఫ్ట్ గోల ఆపండి బాబో, ఒక పని చెప్తాను చేస్తారా అంది. చెప్పు అన్నాడు. ఆ ఫ్లవర్ వాజ్లో ఫ్రెష్ గులాబీలు ఉన్నాయి, ఒకటి తెచ్చి నా జడలో పెట్టండి, అదే పెద్ద గిఫ్ట్ నాకు అంది. రోజు పువ్వు తెచ్చాడు కానీ హ్యాపీ బర్త్డే అని చేతికిచ్చాడు. వెనక్కి తిరిగి జడ చూపించింది. ఆ పువ్వు పెట్టండి అని. అదేమిటి ఇలా చిక్కుకున్నాను నేను అనుకుని మెల్లగా పెట్టాడు. అది 3 సార్లు కింద పడింది. ఎందుకంత తడబాటు? మనసులో ఏమన్నా అనుకుంటున్నారే ఏమిటి కొంపదీసి అంది నవ్వుతూ. ఆహాహా అదేం కాదు, ఈసారి చక్కగా అమరేటట్టు తనకిష్టమైన స్మాల్ టైల్లో పెట్టాడు. థ్యాంక్స్ అంది. ఈ గిఫ్ట్ చాలు నాకు, మీరు ఇంకేమి ఇవ్వనక్కర్లేదు. ఏదైనా గుడికి తీసుకెళ్ళండి, కాస్త టైం స్పెండ్ చేసి వద్దాం అంది. ఓకే అంటూ రిసెప్షన్లో కనుక్కున్నాడు దగ్గరలో గుళ్ళు ఏమైనా ఉన్నాయా అని. క్యాబ్ బుక్ చేసి ఇద్దరూ చాముండి హిల్స్కి వెళ్ళారు. విద్యతో అలా తిరగటం హాయి గొలిపినా మనసులో ఆమెపై ఎటువంటి ఆలోచన కలగకుండా జాగ్రత్త పడ్డాడు. ఒక మంచి స్నేహితురాలిగా చూడటం, మాట్లాడటం మొదలెట్టాడు. అలా ఉండటం తనకు తనే ఎంతో మానసిక దృఢత్వం కలిగినట్టు అనుభూతి పొందాడు. ఇక జీవితంలో ఇలాగే ఉండాలి. తను, రేణు, తన బ్యాంక్, ఇవే తనకు ఆదర్శం, ఆరాధ్యం. ఇంతకంటే ఈ జీవితానికి ఇంకేమొద్దు. లేనిపోయిన ఆలోచనలు మనసును కుదిపేస్తే జీవితం చిన్నాభిన్నమవుతుంది. అమ్మో, ఆ ఆలోచనే భీతి కలిగిస్తోంది. ప్రశాంతత లోపించేటట్టు చేస్తోంది. ఇప్పుడు తనెంతో సుఖంగా ఉన్నాడు. క్యాబ్లో వచ్చేప్పుడు రోడ్డుకి ఇరువైపులా ప్రకృతి ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంది. మనసులో తన గురించి కేవలం ఒక స్నేహితురాలు అన్న భావంతో ఏ ఇబ్బంది లేకుండా ఎంతో చక్కగా మాట్లాడుతూ విద్యతో ఎంజాయ్ చేశాడు. తన కాలేజీ రోజుల్లోలాగా విద్య కూడా ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది అరమరికలు లేకుండా. ఆ మాటల్లో ఆమె గొప్ప వ్యక్తిత్వం కనిపించింది కృష్ణకుమార్కి దేశభక్తి చాలా ఎక్కువ. జాతీయ గీతం పాడేటప్పుడు పూనకం వస్తుంది, అంతలా లీనమవుతాడు. మన దేశమన్నా ఆడవారన్నా చాలా చాలా గౌరవం అతనికి. లంచ్ టైంకి హోటల్కి వచ్చేవారు. ఈ 3 రోజులు ఇద్దరి మధ్య ఎన్నో కబుర్లు దొరిలాయి. చిన్నప్పటి సంగతులు, జోక్స్, కాలేజీ విశేషాలు, ఇలా ఎన్నో. విద్యకు చాలా రోజుల తర్వాత మనసు తెరిపిగా అనిపించింది. జీవితంలో ఒక మంచి స్నేహితుడు దొరికాడు. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఆదుకునేవాడు. కృష్ణకుమార్ నిజంగా కృష్ణుడే. మంచి మనసు, అంతకుమించి ఎదుటివారి కష్టాలు తన కష్టాలుగా భావించేవాడు. లంచ్ కాగానే
జోనల్ మేనేజర్కు ఫోన్ చేసి మీటింగ్ విషయాలంతా డీటెయిల్గా చెప్పాడు. ఆయన చాలా సంతోషించాడు. అంత పెద్ద సమస్యను అంత చక్కగా డీల్ చేసినందుకు కృష్ణకుమార్ని అభినందించాడు. మీటింగ్లో విద్యావతి పాత్ర గురించి చెప్తూ పొగిడాడు కృష్ణకుమార్ ఆమెను. పక్కనే కూర్చుని వింటున్న విద్యకు కృష్ణకుమార్ అలా పొగట్టడం చాలా ఆనందం, కొంత ఇబ్బంది కలిగించింది. జోనల్ మేనేజర్ ఫోన్లో ఇద్దరినీ బాగా మెచ్చుకున్నాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత విద్య వైపు తిరిగి చెప్పాడు, చూసారా మన జోనల్ మేనేజర్ గారు బాగా ఎక్సైట్ అయ్యారు. ఆయన ఈ మీటింగ్ గురించి చాలా భయంగా ఉన్నాడు ఎలా జరుగుతుందని. ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్ అయ్యారు. మీటింగ్ సక్సెస్ అయినందుకు విద్యకు చాలా థ్యాంక్స్ చెప్పాడు. ఈ క్రెడిట్ మీకే దక్కుతుంది అన్నాడు నిజాయితీగా. విద్య సిగ్గుపడుతూ అంది, నేను చేసింది చాలా తక్కువ సార్ అని. అంతా మీరేగా సారథ్యం వహించి కొత్త కొత్త ఆలోచనలతో అందరినీ మెప్పించి శభాష్ అనిపించారు. ఉండొచ్చు, కానీ స్ఫూర్తినిచ్చింది మాత్రం మీరే అంటూ విద్య వైపు తిరిగి అన్నాడు. పొగడతలు చాలు బాబు, ఇక పదండి, రూమ్కి వెళ్ళి సర్దుకుని రెడీ కావాలి అంది విద్య. 3 గంటలకి చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కు వెళ్ళారు. 6 గంటలకి హైదరాబాద్ ఫ్లైట్. సీటు బెల్ట్ పెట్టుకున్నాక మనసులో గట్టిగా అనుకున్నాడు, ఈ ప్రయాణంలో లాస్ట్ టైంలో ఎటువంటి కుదుపులు రాకుండా చూడమని. అలా వచ్చి మళ్ళీ విద్య తనపై వాలటం, లేనిపోయిన ఆలోచనలు కలగటం అవేమీ లేకుండా ప్రశాంతంగా ల్యాండ్ అయ్యేటట్టు చూడమని తను అమితంగా పూజించే ఆంజనేయ స్వామికి చెప్పుకున్నాడు. తన మనసులో మాట అర్థమైనట్టుగా విద్య తన వైపు చూసి కొంటెగా నవ్వుతూ అంది, కంగారపడకండి బాస్, ఈసారి మీపై వాలనలేండి, మీకు ఎటువంటి ఛాన్సు ఇవ్వను అంది. బాగా సిగ్గుపడ్డాడు కృష్ణకుమార్. చాలా స్పృద్రూపి ఈ విద్య అని మనసులో మెచ్చుకున్నాడు. 8 కల్లా విద్యను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను ఇల్లు చేరాడు. రేణును చూడగానే అబ్బా అని మొహం చేతుల్లోకి తీసుకున్నాడు ఆప్యాయంగా. 3 రోజులకే అంత మిస్ అయ్యారా నన్ను అంది రేణు అతని తల నిమురుతూ. మరి నువ్వు వచ్చుంటే ఎంత హ్యాపీగా తిరిగేవాళ్ళం అన్నాడు. సారీ అండి, మన బుజ్జిగాడు అమెరికా వెళ్తే నేను మీతో ఎక్కడికంటే అక్కడికి వస్తాను సరేనా అంది గారాలు పోతూ. డిన్నర్ చేసినప్పుడు చెప్పింది రేణు, నా మిడిల్ ఏజ్ లవ్ స్టోరీకి అద్భుతమైన ముగింపు దొరికిందండి అని. అలర్ట్ అయ్యాడు కృష్ణకుమార్. ఏంటి చెప్పు అన్నాడు కంగారు పడిపోతూ. మీరు చెప్పినట్టు కాకుండా హీరోకి 2 భార్యలు అన్న కథతో ముగింపు ఉంటుంది. అదేం ట్విస్ట్, బాగుండదేమో రేణు, ఇంకోసారి ఆలోచించు అన్నాడు బ్రతిమలాడుతున్నట్టుగా. వెబ్ సిరీస్ వాళ్ళకు కూడా అలానే ముగింపు కావాలన్నారు. నేను చెప్పింది వాళ్ళకి ఎంతో నచ్చింది అంది. ఏమో నీ ఇష్టం రా అన్నాడు అన్యమనస్కంగా. తమ మధ్య నవల ముగింపు విషయంలో జరిగిన సుదీర్ఘ చర్చ అతని మదిలో బోలెడు సంశయాలకు చోటిచ్చింది. రేణు చెప్పే ముగింపు తన జీవితానికి అర్థం కానుందా అన్న మీమాంసలో పడ్డాడు. ఎందుకు అతనికి ప్రశాంతంగా సాగుతున్న అతని జీవితంలో కొత్త మార్పులు తలెత్తి కొత్త సమస్యలకు దారి తీసేట్టు పదే పదే అనిపిస్తోంది. కానీ ఏం చేయగలడు, మనమంతా విధి చేతిలో కీలు బొమ్మలం కదా, అది అలా ఆడిస్తే అలా ఆడాల్సిందే, తెలిసి తప్పు చేయకూడదనేది అతని సిద్ధాంతం. అందుకే విద్యావతి విషయంలో మనసును చాలా అదుపులో ఉంచాడు. ఇంకా భద్రంగా ఉండాలని ఆంజనేయ స్వామి మూర్తిని తన బంగారు గొలుసులో ఉంచి మెడలో వేసుకున్నాడు. ఇక తన మనస్సు బ్యాంకు లాకర్లో ఉన్నట్టే అని ధీమాగా అనుకున్నాడు. ఇక కాలం ఎవరి కోసం ఆగదు. రోజులు చాలా వేగంగా పరిగెత్తుతున్నాయి. 1 ఏడాది గడిచింది. ఈ ఏడాది అందరి జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. అనుకున్న సమయానికి విద్యావతికి విడాకులు మంజూరు చేసింది కోర్టు. ఆ విషయంలో కిరణ్ ఎంతో సాయం చేశాడు. కోర్టులో విద్యావతికి ఏ ఇబ్బంది కలగకుండా శాస్త్రిని పోలీసుల ద్వారా కంట్రోల్లో ఉంచి హాజరుపరిచారు ఇద్దరిని. కిరణ్ హామీ ఇచ్చినట్టు 2 సార్లు విద్యావతి కోర్టుకు అటెండ్ అయింది. జడ్జి గారు ఎదుట తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టుగా విద్యా శాస్త్రి చెప్పారు. అందుకు తగినట్టు సంతకం కూడా చేశారు. అంతటితో వారి వివాహ జీవితం ముగిసింది. విద్య శాస్త్రి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతను పెట్టిన హింస గుర్తుకొచ్చి మనసులోనే కుమిలిపోయింది. తన అవస్థ ఏ స్త్రీకి రాకూడదని ప్రార్థించింది. పరస్పర అంగీకారంతో విడాకులు కాబట్టి కోర్టు వారికి ఏ అభ్యంతరం లేకపోయింది. సంవత్సరంలోపే విడాకులు మంజూరయ్యాయి. జడ్జిమెంట్ కాపీ కిరణ్ బ్రాంచ్కి తెచ్చి ఇచ్చాడు విద్యకి. విద్య కోర్టుకి అటెండ్ అయ్యే 2 సార్లు కృష్ణకుమార్ తన కారులోనే పంపించాడు. డ్రైవర్ రాముకి కిరణ్కి మరీ చెప్పాడు ఆమె భద్రత ముఖ్యమని. కిరణ్ పోలీస్ వారి సహాయం కూడా తీసుకున్నాడు. శాస్త్రి మళ్ళీ తన విశ్వరూపం చూపించకుండా. దాంతో అంతా సజావుగా సాగింది. శాస్త్రిలో ఏమైనా మార్పు వచ్చి అద్భుతం ఏదైనా జరుగుతుందేమో ఎదురు చూశాడు కృష్ణకుమార్. విడాకులు మంజూరు అయ్యేంతవరకు వాళ్ళ బ్యాంకులో తెలిసిన వాళ్ళ ద్వారా వాకప్ చేస్తూనే ఉన్నాడు. అతనిలో తను అనుకున్న మార్పు వస్తే విద్యను ఒప్పించి విడాకులు ఆపచ్చు. కానీ శాస్త్రిలో ఏ మార్పు రాకపోగా అతని చెడు అలవాట్లు ఇంకా ఎక్కువై లివర్ డ్యామేజ్ వరకు వెళ్ళింది.
అంత దూరం వచ్చాక ఇక తన ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు కృష్ణకుమార్. విద్యకు విడాకులే సరైన మార్గం అని అతనికి తోచింది. ఒకవైపు విద్య ఇవన్నీ గమనిస్తూనే ఉంది. కృష్ణకుమార్ చేస్తున్న సహాయానికి ఆమె మనసులోనే అతనికి వేల కృతజ్ఞతలు అర్పించింది. అతనికి సహాయం చేయటమే తెలుసు, కానీ ఇలా ఇన్నిసార్లు థ్యాంక్స్ తీసుకోవడం అంటే అస్సలు నచ్చదు. కిరణ్ జడ్జిమెంట్ కాపీ ఇచ్చినప్పుడు మాత్రం కృష్ణకుమార్ క్యాబిన్లో ఇద్దరికీ కలిపి థ్యాంక్స్ చెప్తూ నమస్కరించింది విద్య. విడాకులు మంజూరైన 10 రోజులకి శాస్త్రి తన అలవాటు ప్రకారం తాగి 2 వీలర్ వైపు వెళ్తూ రోడ్ యాక్సిడెంట్లో లారీని ఢీకొని మరణించాడు. గుర్తుపట్టలేనంతగా చితికిపోయింది అతని శరీరం. తప్పు శాస్త్రిదే కావడంతో కృష్ణకుమార్ ఏం చేయలేకపోయాడు. శాస్త్రి శవాన్ని తన వైపు వారు కూడా ఎవరు తీసుకెళ్ళటానికి ముందుకు రాలేదు. విద్య కొడుకు శ్రీకాంత్ ఆఫీస్ పని మీద కెనడా వెళ్ళి ఉన్నాడు. అతను రాలేని పరిస్థితి. శాస్త్రి శవం పోస్ట్ మార్టం చేయించి కృష్ణకుమార్ తానే పూనుకుని దగ్గరుండి దహన క్రియలు జరిపించాడు. ఇవన్నీ చెప్తే బాధపడుతుందని విద్యకు ఏ విషయం చెప్పలేదు, కానీ ఆమెకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. శాస్త్రి మరణం ఆమెకు చాలా బాధ కలిగించింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ రోజు కొడుకు కూతురుతో చెప్పి కెనడాలో ఉన్న శ్రీకాంత్, అమెరికాలో ఉన్న శ్రీష తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశారు. విద్య దుఃఖం చూడలేక రేణు ఆమెను ఒక వారం తమ ఇంట్లోనే ఉంచి ఓదార్చింది. బాగా అప్పులు చేస్తున్న శాస్త్రికి బ్యాంకులో అప్పులు అన్నీ పోను 2 లక్షలు మిగిలాయి. వాటి కోసం అతని అక్క కృష్ణకుమార్ ఇంటికి వచ్చింది. విద్య గది నుంచి బయటికి కూడా రాలేదు ఆమెను చూడటానికి. ఎందుకంటే తన భర్తను ప్రేరేపించి తనను హింసించడంలో ఆమె ప్రధాన పాత్రధారి. అందుకే ఆమె మొహం చూడటం ఇష్టం లేదు. 2 లక్షలు కృష్ణకుమార్ ద్వారా శాస్త్రి అక్కకి ఇచ్చింది. ఆమె దుఃఖంలో నటిస్తూ డబ్బు చేతిలో పడంగానే వెళ్ళిపోయింది. రేణు చాలా బాధపడింది ఆ సంఘటనకి. మనుషుల్లో ఇంత మానవత్వం లేని వాళ్ళు కూడా ఉంటారా అని భర్త దగ్గర వాపోయింది కూడా. అన్ని దుఃఖాలు తోడవటంతో విద్యావతిగా ఉద్యోగం చేయటం తన వల్ల కాదనుకుంది. రేణు చెప్పి చూసింది, నేనున్నాను కదా నీకేంటి అని, నేను చూసుకుంటాను అన్నీ అంది. అందుకు విద్య ఒప్పుకోలేదు. తను ఒకరికి భారం కాకూడదు అనుకుంది. ఎలాగూ పెన్షన్ వస్తుంది కదా అనుకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తన కొడుకు శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళింది ముంబైకి. వెళ్లే ముందు రోజు కృష్ణకుమార్ని తన ఇంటికి రమ్మని కోరింది. రేణు నేను ఇద్దరం వస్తున్నామని చెప్పాడు కృష్ణకుమార్. వద్దు ప్లీజ్ మీరొక్కరే రెండని బతిమాలింది. కృష్ణకుమార్కి అలా ఆమె ఇంటికి ఒంటరిగా వెళ్ళటం ఇష్టం లేకపోయినా పర్వాలేదులే 5 నిమిషాలు ఉండి వచ్చేస్తానని వెళ్ళాడు. నేనేమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులేండి, మీరేం వర్రీ అవ్వద్దు అని నవ్వుతూ ఆహ్వానించింది. ఓ మంచి కాఫీ తన స్టైల్లో పెట్టించింది. లోపల నుంచి చక్కగా ఫ్రేమ్ చేయించిన రేఖాచిత్రం తెచ్చి అతని చేతికిచ్చింది. అందులో ఇప్పటి కృష్ణకుమార్ పోలికలతో అద్భుతంగా గీసిన చిత్రం, అతని పాదాల దగ్గర పువ్వులేస్తూ విద్య చిత్రం గీసి ఉన్నాయి. చాలా చక్కగా గీసింది విద్య. మీరు ఇప్పటి పోలికలతో మీ చిత్రం గీయమన్నారుగా వచ్చిన కొత్తల్లో, అందుకే కొంచెం టైం తీసుకుని మీ చిత్రాన్ని నా శ్రాయశక్తులా గీశాను. మీరు నాకు ఎంతో మేలు చేశారు, అందుకు కృతజ్ఞతలు చెప్తే సరిపోదు, అందుకే అలా నా చిత్రం కూడా గీశాను. మీరు చేసిన సహాయానికి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అంది విద్య గద్గద స్వరంతో. ఓహ్ థ్యాంక్స్ విద్య, చాలా బాగుంది ఈ చిత్రం. ఇక సహాయానికి వస్తే అంత పెద్ద మాటలు ఎక్కువేమో అనిపిస్తోంది నాకు. నీ మిత్రుడిగా నాకు చేతనైనంత నేను చేశాను, అంతకంటే ఎక్కువేం లేదు. అందువల్ల ఈ రుణాలు అలాంటి పెద్ద పెద్ద మాటలు వద్దు ప్లీజ్. జీవితంలో నీకు ఎప్పుడైనా ఎలాంటి సహాయమైనా నేనుంటాను నీ పక్కనే అని గుర్తుంచుకో చాలు. నీకంతా మేలే జరగాలి అని నా కోరిక. ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. రేణు మాత్రం జీవితాంతం నిన్ను వదలదు. అంతగా ఆమె నిన్ను ప్రేమిస్తోంది, తన తోబుట్టులాగే నిన్ను భావిస్తోంది. మరి ఉంటాను అని బయలుదేరాడు కృష్ణకుమార్. ఈ ఒక్కమారన్నా మీ పాదాలు తాకచ్చా అంది విద్య. నీ ఇష్టం అన్నాడు కృష్ణకుమార్. కృష్ణకుమార్ ఇంటికి వెళ్ళగానే రేణుకి విద్య ఇచ్చిన రేఖాచిత్రం ఫ్రేమ్ ఇచ్చాడు. రేణు అది చూసి చాలా సంబరపడింది. ఎంతో బాగుంది కదండి అని ఆనందం వెల్లిబుచ్చింది. రేణుది చాలా మంచి మనసు. కృష్ణకుమార్ ఆమె దగ్గర తన విషయాలు ఏమీ దాచడు, అన్నీ దాపరికం లేకుండా చెప్పేస్తూ ఉంటాడు చిన్నపిల్లాళ్లాగా. రేణుకి అది ఎంతో నచ్చుతుంది. అందుకే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రాణం. ముంబై వెళ్ళే రోజు విద్య ఆమె అక్కను రేణు మధ్యాహ్నం భోజనానికి పిలిచింది. కృష్ణకుమార్కి పదే పదే చెప్పింది, రేణు వాళ్ళిద్దరినీ భోజనానికి పిలుస్తున్నాను, మీరు తప్పకుండా రండి, 1 గంట సేపు అంది. పలుమార్లు ఫోన్లు కూడా చేసింది. బ్యాంకులో బాగా బిజీగా ఉండడంతో ఇంటికి వెళ్ళలేకపోయాడు కృష్ణకుమార్. విద్యకు ఆమె అక్కకి చీరలు పెట్టింది. రేణు ఎయిర్పోర్ట్కి వెళ్ళి విద్యకు సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చింది. సాయంత్రం కృష్ణకుమార్ ఇంటికి రాగానే అన్ని కబుర్లు
పూసగుచ్చినట్టు చెప్పింది రేణు. విద్య వెళ్ళినందుకు ఆమె మొహంలో దుఃఖం కనిపించింది. ఇక మోహిత్ తను అనుకున్నది సాధించాడు. బీటెక్లో జేఎన్టీయూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. చాలా మంచి మార్క్స్ వచ్చాయి. జీఆర్ఈ టోఫెల్లో చాలా మంచి మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు. తను ప్లాన్ చేసుకున్న సిన్సినాటి యూనివర్సిటీలో ఎంఎస్లో చేరాడు. అప్లై చేయటం నుంచి అక్కడ అకామిడేషన్ వరకు విద్య కూతురు శ్రీష చాలా హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి 2వ సంవత్సరం చదువుతోంది ఆ యూనివర్సిటీలో. మోహిత్ కూడా అక్క అక్క అంటూ తనతో బాగా క్లోజ్ అయిపోయాడు. మోహిత్తో పాటు రేణు కూడా శ్రీషతో బాగా చనువు ఏర్పడింది. మోహిత్ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు శ్రీష తనే రిసీవ్ చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. దాంతో రేణుకి శ్రీష మీద ప్రేమ పెరిగిపోయింది. విద్యతో కూడా రేణు రోజు వాట్సాప్లో వీడియో కాల్స్ మాట్లాడుకుంటోంది. అవన్నీ కృష్ణకుమార్ విన్నా వినకపోయినా రాత్రి ఏకరువు పెడుతూ ఉంటుంది. అతను అన్యమనస్కంగానే వింటూ ఉంటాడు. కోటి బ్రాంచ్లో టార్గెట్స్ రీచ్ అయ్యి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనపరిచినందుకు ఈ ఏటా ఇచ్చే ప్రమోషన్స్ కృష్ణకుమార్కి డిప్యూటీ జనరల్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చి ముంబైకి జోనల్ మేనేజర్గా వేశారు బ్యాంకు వారు. ముంబై అనేటప్పటికీ రేణు ఎగిరేసినంత పనైంది, ఎగిరి గంతేసినంత. ఇంకేముంది, విద్యక్కను తరచూ కలుస్తూ ఉండొచ్చని హ్యాపీగా ఫీల్ అయింది. కృష్ణకుమార్కి ఇచ్చిన బ్యాంక్ క్వార్టర్స్కి దగ్గరలోనే విద్య ఉండే అపార్ట్మెంట్స్. విద్యావతి రేణు మధ్య వాట్సప్ హాట్ లైన్గా మారి రోజంతా బిజీగా ఉంటున్నారు కబుర్లతో. తరచూ వారానికి 2 సార్లు కలవటం మొదలుపెట్టారు విద్య రేణు. అప్పుడప్పుడు కృష్ణకుమార్ ఇంటికి వచ్చేటప్పటికి విద్య ఎదురవుతోంది. వారిద్దరి మధ్య బ్యాంకు విషయాలు తప్ప మాటలు ముందుకు పోవట్లేదు. రేణు విద్యల మధ్య రాకపోకలు బాగా ఎక్కువయ్యాయి. కృష్ణకుమార్ వర్క్లో బాగా బిజీ కాబట్టి అవి పట్టించుకోవటం మానేశాడు. విద్య వాట్సాప్ మెసేజెస్ కూడా ముఖ్యం అనుకుంటే స్పందించేవాడు, లేకుంటే అసలు చూసేవాడు కాదు. రేణుకి తన రచనల గురించి చర్చించేందుకు ఇప్పుడు విద్య ఫుల్ టైం శ్రోతగా దొరికింది. అమ్మయ్య అనుకున్నాడు కృష్ణకుమార్ తనకు ఆ బాధ్యత తప్పించినందుకు. విద్య కూడా ఓపిక్గా రేణు కథలన్నీ విని తన ఆలోచనలు చెప్తోంది. అది రేణుకు కూడా ఎంతో నచ్చింది. రేణు సీరియల్ వెబ్ సిరీస్లో సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఆ విషయంలో మాత్రం చాలా అసంతృప్తి కలిగింది కృష్ణకుమార్కి. ఆ సీరియల్లో అంతా చూశాడు కానీ ముగింపు మాత్రం చూడకుండా చాలాసార్లు తప్పించుకున్నాడు. ఎందుకంటే రేణు హీరోకి 2 హీరోయిన్లతో ముడిపెడుతుంది చివరిలో. ఆ ఒక్కటి కృష్ణకుమార్ అభిప్రాయానికి వ్యతిరేకం. అందుకే ముగింపు చూడటం చాలాసార్లు దాటవేశాడు. అయినా పెద్దగా పట్టించుకోలేదు రేణు ఆ విషయం. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అనేది సామెత కాదు, యథార్థం కూడా. విధి చేయో వింతలన్నీ మతిలేని చేష్టలేనని ఒక కవిగారు తన సినిమా పాటలో అన్నట్టు ఒక్కోసారి విధి తమాషాలు చేస్తుంటుంది తన తడాకా ఏమిటో మనుషులకు చూపించేందుకు. అలాంటి ఒక తమాషా కృష్ణకుమార్ జీవితంలో అనూహ్యంగా జరిగింది. అతన్ని జీవితాన్నే మలుపు తిప్పింది. కాలం మౌనంగా తన పని తను చేసుకుపోతున్న తరుణంలో ఒకరోజు రేణు ఫోన్ చేసి కృష్ణకుమార్ని ఇంటికి త్వరగా రమ్మని చెప్పింది. ఎంత తెమిలినా 6 గంటలకి ఇల్లు చేరగలిగాడు. మరి జోనల్ మేనేజర్ కదా, బ్యాంకులో బిజీగా ఉంటాడు అతను. ఇంటికి రాగానే అతనికి ఇష్టమైన ఆనియన్ పకోడీ టిఫిన్ పెట్టి వేడి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది రేణు. ఏంటబ్బా ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ అనుకున్నాడు. తనెప్పుడూ చీరలు బంగారం లాంటివి కోరదు. అసలు తమ వైవాహిక జీవితంలో అలాంటి పేచీలు ఎప్పుడు లేవు ఇద్దరి మధ్యలో. మిమ్మల్ని ఒకటి అడుగుతానండి అంది గోముగా. అడుగు అన్నాడు. ఏమై ఉంటుందా అని ఒకవైపు ఆలోచిస్తూ. నాకొక్కతే ఇంట్లో బోర్ కొడుతోందండి అంది ఇండైరెక్ట్గా. పని అమ్మాయిని కాస్త నేను వచ్చే వరకు ఉండమను, కబుర్లు చెప్తూ ఉంటుంది. నీకు హిందీ బాగా వచ్చుగా, తను కూడా బోలెడన్ని కథలు చెప్తుంది. అవి నీ సీరియల్స్కి బాగా పనికొస్తాయి అన్నాడు నవ్వుతూ. అది కాదు అంటే మోతు సున్నాలాగా చుట్టింది. అలా చేస్తే అది ఆమె ప్రయోగించే బ్రహ్మాస్త్రం అన్నమాట. ఎవరెస్ట్ లాంటి కృష్ణకుమార్ ఆ అస్త్రానికి ఆశాంతం కరిగిపోతాడు. ఆ విషయం ఆవిడకి బాగా తెలుసు. చెప్పరా రేణు, నీకేం కావాలరా బుజ్జి అని దగ్గరికి తీసుకున్నాడు రేణుని. ఆ సమయంలో మాట్లాడేటప్పుడు అతని వాయిస్లో మంచు కురుస్తూ ఉంటుంది. భార్యను కోపగించుకున్న దాఖలాలు అతని డైరీలో అసలు లేవు. కసురుకోవటం కూడా అసలే లేదు ఇప్పటి వరకు. ఆవిడకి ఎంతో మర్యాదిస్తాడు. అది అతని నైజం. నేను అడిగితే మీరు నో అనకూడదు అంది గారాలు పోతూ. ఇక తట్టుకోవడం కష్టమైంది కృష్ణకుమార్కి. అదేదో చెప్తే కదా బేబీ అన్నాడు. వెబ్ సిరీస్లో నా సీరియల్ ఎండింగ్ మీకు బాగా నచ్చింది కదా అంది అతని మొహంలో కొంటెగా చూస్తూ. మింగలేక కక్కలేక పొలమారినట్టు ఏదో అనబోయాడు కీచు గొంతుతో.
నాకు తెలుసులేండి ఆ ఇద్దరు భార్యల అంశం మీకు బాగా నచ్చింది అవునా అంది. ఏదో పనున్నట్టు లేవబోయాడు. రేణు వదలలేదు. విద్యక్కని మీరు పెళ్లి చేసుకోవాలి అంది ఇంకా నాంచకుండా. పక్కలో బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడ్డాడు. నిశ్చలమైన సరస్సు లాంటి అతని జీవితంలో ఒక పెద్ద కొండరాయి పైనుంచి దొర్లి దబాలున పడ్డట్టుగా ఫీలింగ్. ఇక తన నోరు విప్పకపోతే ప్రమాదంలో పడేటట్టున్నాడు. రెండు రేణు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఇలాంటివి నిజ జీవితాల్లో ఎక్కడా జరగవు. అసలు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది చాలా ప్రమాదం రా రేణు. ప్లీజ్ అలాంటి ఆలోచనలు మానుకో. ఇప్పుడు తనకేం బాగానే ఉంది కదా కొడుకు దగ్గర. మీరిద్దరూ వారంలో 3 రోజులు కలుస్తున్నారు. ఇంకేం కావాలి? ఇలాంటి నిర్ణయం వల్ల నాకెంత ప్రమాదం ఆలోచించావా? వద్దు రేణు ప్లీజ్, ఇలాంటివి మనకొద్దు. ఇలా అయితే నేను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అన్నాడు గట్టిగా. ఎంత గట్టిగా అన్నా కోపం మాత్రం లేదు అతని స్వరంలో. అతని బలహీనత రేణుకు బాగా తెలుసు. భార్య మాటను త్రోసిపుచ్చలేడు కృష్ణకుమార్. ఎందుకంటే ఆమెను తనకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు గనక. ఇక ఆ రోజు నుంచి ఇంట్లో ముభావంగా ఉండటం మొదలెట్టాడు. ఎలాగైనా రేణు తన మనసు మార్చుకుంటుందేమోనని. తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు కృష్ణకుమార్కి. అదొక వింత సమస్య. ఎవరైనా వింటే నవ్వుతారు. ఎవరితో చెప్పినా తనకు అబాస్పాలు తప్పదు. లోకమంతా తన వైపే చూసి నవ్వుతున్న ఫీలింగ్. 1 నెల అతి భారంగా గడిచింది. ఈ నెల రోజుల్లో ఇంటికి ఆలస్యంగా రావటం, పొద్దున్నే తొందరగా లేవటం చేస్తున్నాడు. అంతా గమనిస్తూనే ఉంది రేణు. ఆమె మట్టుకు తన మాట నెగ్గుతుందన్న నమ్మకంలో ఉంది. అందుకే తను బెట్టుగా ఉంది, ఏమీ పట్టించుకోనట్టుగా. మరి ఈ భాగం ముగిద్దామా? చివరి భాగం ఇంకొక 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.